సమయం 10:01 అయింది. ఇక్కడ ముగింపు సమయాలు మాకు తెలియవు. ఆంధ్రాలోనైతే 12 అయినా 1 గంట అయినా వాళ్ళకి పెద్ద చలనం ఉండదు. కానీ మీ ఓపిక మాకు తెలియదు కనుక ఆయన మొదటి రోజు కనుక చాలా క్లుప్తంగా ఒక చిన్న ఆలోచన, మనకందరికీ అవసరమైన ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు, నేను ఇంతకుముందే చెప్పాను, చాలా సంవత్సరాలు నాన్నగారు దాదాపు 64 సంవత్సరాల ఆయన పరిచర్యలో అనేక సంఘాలు ఆయన కట్టడం జరిగింది. ఆ సంఘాల్లో కొన్ని సంఘాలు కొంతమంది సేవకులకు అప్పగించారు. వారి మరణం తర్వాత ఆ సంఘాల బాధ్యతలు వారి కుమారులుగా నేను తీసుకోవడం జరిగింది. దాంట్లో 2 గ్రామాల్లోనే 2 సంఘాలను నేను బాధ్యత తీసుకున్నాను. ఇప్పుడు సంఘ కాపురిగా ఉన్నాను కనుక ప్రతి ఆదివారం నేను 4 ప్రసంగాలు చెప్పాను. ఒక్కొక్క సంఘంలో 2 ప్రసంగాలు చెప్పాలి. కనుక ఇప్పటికే దేవుడు 800 పాటలు రాయించిన పరిస్థితి ఉంది కనుక ప్రతి పాట కొరకు ఒక దైవజనుడు ఒక ప్రసంగానికి ఎంత సిద్ధపడతాడో అంతకంటే ఎక్కువ సిద్ధపాటు ఉంటుంది. కనుక దేవుడు ఇచ్చిన ఆలోచనలు మరి ప్రజలకు అందించడానికి దేవుడు నాకు కొంచెం సులువైన పద్ధతిని, మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కనుక అలాంటి పాటలు రాయడానికి వచ్చిన ఆలోచనల నుంచి ఒక్క మాట రాత్రి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనం. దొరికిందా? దొరికిందా? అంటే దొరికిందని ఎందుకు అడుగుతున్నానంటే ఈ మధ్య బైబిల్తో పరిచయాలు తక్కువైపోయినాయి. నాకు బైబిల్ లేదు, ఓపిక లేదు జనాలకి. అందుకనే వాక్యం తీయడానికి చాలా కష్టపడుతున్నారు. ఎవరికైనా ఏమో ఏయ్ కూర్చో, నేను ముందే చెప్పాను, ఎవరు లేవకండి. ఏ పనులు ఇప్పుడు అవసరం లేదు. ఏ పరిచర్యలే, ఒకటే పరిచర్య, దేవుని మాటలు వినడం. సో దైవజనుడు లేచి ఆదికాండం అంటే చాలా మందికి సంతోషం. ఎందుకు? బైబిల్ తీయగానే మొట్టమొదలు కనబడుతున్నాం. ప్రకటన గ్రంథం అంటే అది కూడా సంతోషం, ఎందుకంటే బైబిల్ వెనక్కి తిప్పి తీస్తే ప్రకటన వచ్చింది. కీర్తనలు అంటే కూడా మహా సంతోషం, బైబిల్ మూసేసి సగానికి తెరిస్తే కీర్తనలు వచ్చాయి. కానీ నహూము, ఓబద్య, హబక్కూకు, హోషే అంటే ఇక తెప్పలు చూడండి. ఏ మొహాలు రంగులు మారిపోతుంటే ఎతికేస్తుంటారు. కొంతమంది హబక్కూకు అంటే కొత్త నిబంధనలు ఎత్తుకుతుంటారు. బైబిల్ చదవాలండి. ఒక పాస్టర్ గారికి ఒక కబురు వచ్చిందట ఒక సంఘ పెద్ద గారి దగ్గర నుంచి, కొంచెం ప్రార్థన చేసి వెళ్ళు. పాపం ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడట. వెళ్ళి అసలు ప్రార్థన చేద్దామండి అంటే సంఘ పెద్ద అన్నాడట, కంగారెట్టి ప్రార్థన చేసేస్తావు, ప్రార్థన కొంచెం వాక్యం చదవచ్చు కదా. నాయన వీళ్ళతో చాలా గొడవలు ఉంటాయి పాస్టర్లకి. సర్లేండి బైబిల్ తీసుకురండి అని అన్నాడట. యాకోబు 4:6 అన్నాడట. అంటే పెద్ద మనిషి బైబిల్ తీసి ఆదికాండం చూస్తున్నాడు. ఆయన కనపడలేదేమన్నా నేను గట్టిగా మళ్ళీ యాకోబు 4:6 అన్నాడట. అని మళ్ళీ ఆదికాండం తిరిగెత్తున్నాడు. ఇక 3వసారి ఈయనకు బాగా భ్రమశివుడు ఉన్నట్టుందని యాకోబు 4:6 అన్నాడట. హలో, ఏంటి పాస్టర్ గారు అరుస్తున్నాయంటే? నాకేమైనా చెవుడు ఉంది అనుకున్నావా? నువ్వు చెప్పింది 3 సార్లు చెప్పావు, నాకు వినపడింది. యాకోబు అన్నావు కదా, యాకోబు ఎక్కడ ఉంటాడు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఎక్కడ ఉంటాడు? ఆదికాండంలో కాకపోతే ఎక్కడ ఉంటాడు? అలాగే ఉంది మనల్ని నాలెడ్జ్. వాళ్ళ అపోస్తలుల కార్యాల్లో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తా. చదవండి 9:36. నేను చదవనా?
మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరంలో దొరక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములు ఎందు ఆమె కాయలో పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరు. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ ఎద్దుకు రావాలని వేడుకున్నట్టు 2 మనుషులను అతని ఎద్దుకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చింది. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితాలమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించాను. తలపైకి ఎత్తండి. ఇక్కడ తబిత గురించిన ఒక వర్తమానం ఇక్కడ మనకు ఉంటుంది. తబిత గురించి ఏం రాయబడి ఉందంటే, తబితకు వేరే పేరు ఉంది, ద్వారకా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను అని రాసింది. ఆ సత్క్రియలు ధర్మకార్యాలు వదిలేయండి, సత్క్రియలు అనే దాంట్లో ఇంగ్లీష్లో ఏముంది, గుడ్ వర్క్స్ అని ఉంది, మంచి పనులు. తబితకి ఉన్న అలవాటు లేదా ఆమె పని, ఆమె చేసే ఆమె యాటిట్యూడ్ ఏంటంటే మంచి పనులు చేయడమే. ఇది ఎవరు రాశారు? మనుషులు ఇచ్చిన సర్టిఫికేట్ కాదు. ఒకళ్ళు మనుషులు లేదబ్బా ఈమె చాలా మంచిదండి, ఆయన చాలా మంచివాడని అని చెప్పొచ్చు. కానీ దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ మంచి మాట ఇది ఆమె గురించి. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు బహుగా చేసేదట. బహుగా చేయడం అంటే ఇక అదే పని ఆమెకి, మంచి పనులు చేయడమే పనిగా పెట్టుకుందట. ఆమె ఒకరోజు చనిపోయింది. అది చనిపోయినప్పుడు పేతురు గారు పక్కనే అందుబాటులో ఉన్నాడని తెలిసి ఆయన కబురు పెట్టారట. పేతురు గారు వచ్చాడు. పేతురు గారు వచ్చినప్పుడు ఈ స్త్రీలందరూ ఎదురెళ్తా ఉన్నారు. ఆ దినాల్లో ఏడవటానికి బ్యాచ్లు ఉండేయట. ఇప్పుడు బ్యాండ్ మేళం అలాగే ఏడుపు బ్యాచ్లు అంటే శవాల దగ్గర కూర్చొని ఏడవడానికి బ్యాచ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా హైర్ చేసుకొని తెచ్చుకునేవాళ్ళు. వాళ్ళు 1, 2, 3 అనగానే ఏడుస్తారు అనమాట. ఆ శవాల దగ్గర ఏడ్చే గుంపు ఉంటారు. మామూలుగా శవాల దగ్గర స్త్రీలు ఉంటారు. ఎప్పుడే మీరు గమనించండి, వాళ్ళు పాపం ఏడ్చి అలసిపోతుంటారు శవాలు. వాళ్ళు ఏడ్చి కోల్పడు. ఎవరైనా కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారనుక రాగానే మళ్ళీ ఆమె చూడగా అని మళ్ళీ లేస్తారు స్వరం, మళ్ళీ గయ్యమని లేస్తారు. ఏడవటమే కాదు, ఏడవటంలో కూడా ఇన్స్టాల్మెంట్స్లు ఉంటాయి. మళ్ళీ ఆ ఏడవటంలో కూడా వాళ్ళు పాటలు పాడుతూ ఏడుస్తారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరైనా వచ్చినప్పుడు, మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, మా ప్రాంతంలో ఉంది కదా, అవి చూడగానే ఎవరో వస్తుంది, అమ్మా ఇప్పుడు దాకా నీ కోసం చూసింది కదే వెళ్ళమ్మా, బిర్యానీ అంటే నీకు ఎంత ఇస్తామో, మొన్న కూడా నిన్ను తలుసుకుందాము. నేను పాట రాయాలంటే పేపర్ పెన్ పట్టుకొని కొన్నిసార్లు రోజులు నెలలు ఆలోచించాను. అదేం చిత్రమో, నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతాను టాలెంట్కి. వాళ్ళు రాసుకున్న పేపర్ పాట కాదు, కంపోజ్ చేసేది కదా, స్పాంటేనియస్గా అండి. ట్యూన్ కూడా అప్పుడు వచ్చేది వాళ్ళకి, లిరిక్ కూడా వచ్చేది వాళ్ళకి, అప్పటికప్పుడు పాడేస్తారు. ఆమె గురించిన విషయాలన్నీ కూడా అందులో పెట్టేస్తూ ఉంటారు. ఆమె ఎలా చేసింది, అలా చేసింది, మొన్న వాళ్ళింటికి వెళ్ళింది, ఆమెకు సహాయం చేసింది, ఇవన్నీ పాటగా పాడేస్తారంట. పేతురు గారు వస్తుంటే స్త్రీలు ఎదురెళ్ళారట. ఎదురెళ్ళి ఆమె గురించిన మంచి విషయాలన్నీ పేతురుకి చెప్పడం మొదలెట్టారు. అందరు దాగిపోలేదు వాళ్ళు. ఆమె చేసిన మంచి పనులకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఆమెకు చూపిస్తున్నారు. ఆమె కుట్టిన బట్టలు, ఆమె వెళ్ళిన వస్త్రాలు అవన్నీ పేతురు గారికి చూపించి ఆమె చేసిన మంచి కార్యాల గురించి పేతురుకి చెప్తా ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, మనకు కూడా ఒకరోజు మెమోరియల్ వస్తుంది. మెమోరియల్ అంటే జ్ఞాపకాలతో కూడటం. కొంతమంది ముఖాలు భయం కనబడుతున్నప్పుడు, కొంతమంది సావు అని పేరు చెప్తేనే భయం అనేసి. ఇక మన మెమోరియల్ అంటే ఒకసారి కళ్ళు మూసుకొని తలుచుకోండి, మన పెద్ద ఫోటో వేస్తారు అక్కడ వేసి మన గురించి 1 by 1 పలానా వారు ఇప్పుడు వచ్చి వారితో నలుగుందాన్ని గుర్తు చేసుకుంటారు అంటే ఒక్కొక్కడు వచ్చి మన గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడేటప్పుడు మంచి మాటలే మాట్లాడతారు, సంస్కారం. ఒకవేళ బలహీనత ఉంటే మాట్లాడరు. కానీ మన గురించి మాట్లాడడానికి మ్యాటర్ ఉండాలి, మన గురించి మాట్లాడడానికి విషయం ఉండాలి. అది మనం బ్రతుకున్నప్పుడే సంపాదించుకోవాలి. తబిత బ్రతుకున్నప్పుడు మంచి పనులు చేసింది కనుక ఆమె చనిపోయినప్పుడు ఆమె గురించి మాట్లాడడానికి మ్యాటర్ ఉంది. ఇవాళ మంచి పనులు చేసేవాళ్ళుగా ఉండాలి. ఎలా మంచి పనులు చేస్తామండి? మనం మంచి వాళ్ళం అయితే మంచి పనులు చేస్తాం. మనం మంచి వాళ్ళం అయితే మంచి పని, మనం మంచి వాళ్ళం కాదు కదా. దేవుడు అంటాడు, మీరు అపవాది సంబంధాలు, అపవాది క్రియలు మీతో ఉన్నాయి, మీరు చెడ్డవారై ఉండి అంటాడు దేవుడు. చెడ్డవాళ్ళైతే చెడ్డ పనులు చేస్తాం, మరి మంచి పనులు ఎలా చేస్తాం మనం? అసలు మన కార్యాలు చెడ్డగా ఎందుకు ఉంటాయండి? మనం మంచి పనులు ఎందుకు చేయలేం? ఆబ్జెక్ట్ ఉంది,
వేప చెట్టు ఎందుకు చేదుగా ఉంటుంది చెప్పండి? వేప చెట్టు ఎందుకు చేదుగా ఉంటుంది? దాని మొదల్లో చేదు నీళ్ళు పోతూ ఉంటారు. మా ఫిజిక్స్లో ఒక పాట ఉంటుంది, ఎర్రర్ అని ఉంటుంది, దోషము అనేది ఒకటి ఉంటుంది. అది చెప్పేటప్పుడు నేను అడుగుతాను, దోషం అనేది ఎందుకు వస్తుంది అని అడుగుతాను. తెల్ల మొగాలు వేస్తాను. అప్పుడు నేను అడుగుతాను, వేప చెట్టు ఎందుకు చేదుగా ఉంటుంది అంటాను. వాడు దానికి కూడా తెల్ల మొగం వేస్తారు. అప్పుడు నేను చెప్తాను, వేప చెట్టు ఎందుకు చేదుగా ఉంటుంది అంటే అది వేప చెట్టు కాబట్టి చేదుగా ఉంటుంది. ఇప్పుడు మనిషి ఎందుకు తప్పు చేస్తాడు చెప్పండి? మనిషి ఎందుకు తప్పు చేస్తాడు? మనిషి కాబట్టి. ఎందుకు చెడ్డవాళ్ళు ఉంటామంటే మన నైజం అది. టు ఎర్ ఈజ్ హ్యూమన్ అని ఉంది ఒక సామెత. అంటే తప్పు చేయడం మానవ చెడ్డ కార్యాలు మన జీన్స్ లో ఉంటాయి, మన నైజం అది. కానీ మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు రెస్పాండ్ అయితే తొందరగా వదిలేస్తారు, లేకపోతే 12 దాకా మొదలవుద్ది. ఓ గాడ్ ఈజ్ గుడ్, ఓ గాడ్ ఈజ్ గుడ్. ఈ పాట ఎవరికైనా తెలుసా? ఇప్పుడు చిన్నప్పుడు సండే స్కూల్ పాట. మన దేవుడు మంచి దేవుడు. మంచి దేవుడిని అంగీకరించడం ద్వారా ఆయన పిల్లలుగా ఆయన మంచి లక్షణాలు మనలో ఆపాదించబడతాయి. ఇప్పుడు మనం మంచివాళ్ళం అయిపోతాం. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ? మంచోళ్ళు అయితే చేయొద్దండి. చూడండి, ఈ సగం ఎందుకు ఏం గొడవ వచ్చేస్తావు చెప్తే. మనం మంచివాళ్ళం అయిపోయామండి. ఎలాగయ్యాం? మంచి దేవుడిని అంగీకరించాం కానీ, ఆయన మనలో ఉన్నాడు కనుక, ఆయన పిల్లలుగా ఆయన కుటుంబంలో మనం చేర్చబడ్డాం కనుక మంచి వాళ్ళం అయ్యాం. కానీ మంచి పనులు కనబడాలి కదా, మన దగ్గర మంచి పనులు కనబడాలి. మనం చనిపోయిన తర్వాత, మనం వెళ్ళిపోయిన తర్వాత చెప్పబడాలి. మన వెనకాల వస్తుంది. అంతేకాదు మన మంచి మనకు మేలు చేస్తుంది. తబిత గురించిన మంచి కార్యాలు అలాగే ఆ పేతురుకు వాళ్ళు వివరిస్తా ఉంటే పేతురు కన్విన్స్ అయ్యాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమెకి తిరిగి ఆయుష్ పొడిగించబడింది. నీ మంచి ఎక్కడికి పోతుంది? నువ్వు చేసే మంచి. ఒకవేళ వెంటనే దాని ఫలితం రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీ చేసే మంచి కార్యాలకు ఫలితం ఉంటుంది. ఇవాళ మంచి పనులు చేయడానికి పెద్దగా ఇష్టం లేదు. అందుకే మన పెద్దలు బతికుండగానే, ఆరోగ్యం ఉండగానే, వయసు ఉండగానే 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలంటే. 4 రాళ్ళు అంటే ఏ రాళ్ళు? డబ్బులని కదా దాని అర్థం. 4 రాళ్ళు అంటే డబ్బులని. డబ్బుల సంగతి ఏమో కానీ ఇప్పుడు అందరూ రాళ్ళు వెనకేసుకుంటున్నారు. ఏ రాళ్ళు? కిడ్నీలో రాళ్ళు మాత్రం వెనక, ఒకళ్ళు 2, 3. నువ్వు బతికుండగానే నీ మంచిని వెనకేసుకోవాలా. నీ క్రెడిట్ లో మంచి కావాలా. మిషనరీలు అంటే వాళ్ళ సౌకర్యాలు విడిచిపెట్టి, వాళ్ళ దేశాలు విడిచిపెట్టి, వాళ్ళ ఆస్తులు విడిచిపెట్టి మన దేశానికి వచ్చి ఎంత సేవలు చేశారు వాళ్ళు. కుష్ఠరోగులకి, మనుషుల దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడని కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గాయాలు కడిగారు, హాస్పిటల్ కట్టారు, వైద్య సేవలు అందించారు, విద్యాలయాలు కట్టారు. ఇవాళ క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్ని వాళ్ళు చేసిన మంచి పనుల రుజువులు. వాళ్ళ నేను గర్వం ఏంటో తెలుసా? నేను ఈసీ కాలేజ్ గుంటూరులో చదివా. అది క్రైస్తవ కాలేజ్, క్రిస్టియన్ కాలేజ్. మిషనరీస్ మొదలుపెట్టిన కాలేజ్ అది. ఇవాళ ఎన్ని ప్రాపర్టీస్. దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళంతా త్యాగం చేసి వాళ్ళ మనకి ఇన్ని ప్రాపర్టీస్ ఇస్తే అమ్ముకు తినేస్తున్నారు. ఇలా క్రైస్తవ నాయకులు, బిషప్ల పేర్లు చెప్పుకొని ప్రాపర్టీస్ అని అమ్ముకుంటున్నారు. వీళ్ళు సిగ్గు లేదు వీళ్ళకి. వాళ్ళు అది మంచి పనులు చేయరంటే ఎవరో చేసిన మంచి నీళ్ళు నాశనం చేసేస్తున్నారు. వాళ్ళ తబిత మనకు మాదిరి. తబిత మంచి పనులు చేసింది, మంచి పని చేసింది కాబట్టి ఆమె గురించి చెప్పడానికి మ్యాటర్ ఉందంటే. కనుక దేవుని పిల్లలు మంచివాళ్ళు మంచి పనులు చేయాలి. బ్రతికొండగానే వీలైనంత మంచిని మూట కట్టుకోవాలి. మన మంచి మన వెనక్కి వస్తుంది, మన మంచికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కనుక తబిత విస్తారమైన మంచి పనులు చేసిన, విస్తారమైన మంచి పనులు. మీరు బాగానే చెప్తున్నావు అన్నయ్య మంచి పని అని చెప్పి, ఏం మంచి పనులు చేయాలి చెప్పి వాళ్ళ నుంచి మొదలెట్టేస్తాను, అకౌంట్ ఓపెన్ చేసేస్తాను. 72వ కీర్తన మనకు తెలిసిన మాట, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. మొదటి మంచి పని చెప్తున్నాను నేను. మొదటి మంచి పని యెహోవాను స్తుతించుట మంచిది.
దేవుణ్ణి స్తుతించడం మంచిది. మాకు తెలుసులేండి, మీకు అన్నీ తెలుసు, మీకు తెలియదు అంత. ఎప్పుడు తెలుసు, దేవుని మాట తెలుసు తెలుసు అని వినకూడదు. మనకున్న జబ్బు ఏంటంటే ఏదైనా వాక్యం చదవగానే ఇదేనా మా పాస్టర్ గారు 4 సార్లు చెప్పాడు. కానీ వాక్యానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకే వాక్యం నుంచి దేవుడు కొన్ని వందల ప్రత్యక్షతలు ఇస్తాడు. ఆమేన్. ఒకే వాక్యం నుంచి వేరు వేరు సేవకుల ద్వారా వేరు వేరు రీతుల్లో మాట్లాడతాడు. వాక్యానికి ఉన్న ప్రత్యేకత అది. ఎప్పుడు సులగనగా చూడకూడదు. దేవుడు చెప్పే మాటలు ఎప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడో అని ఆసక్తితో వినాలి. అందుకే ఆశ గల ప్రాణాలు తృప్తిపరచబడతాయి. ఒకసారి జోషి గారు ఒక చోట ప్రసంగం చేసి దిగ్గానే ఒక ఆవిడ వచ్చిందట. అన్నయ్య, మీరంటే నాకు చాలా ఇష్టం, మీ ప్రసంగాలు అంటే చాలా ఇష్టం. మీ మీటింగ్లు ఎక్కడ జరిగితే అక్కడ ఎంత దూరమైనా డబ్బులు పెట్టుకొని నేను వచ్చేస్తా. మొన్న కలకట్టాలో మీటింగ్ జరిగినప్పుడు కలకట్టా వచ్చాను, మీరు ఇదే ప్రసంగం చేశారు. మళ్ళీ చెన్నైలో మీటింగ్ జరిగినప్పుడు అక్కడికి వచ్చాను, అక్కడ కూడా మీరు ఇదే ప్రసంగం చేశారు. కొన్ని హైదరాబాద్లో నన్ను వేరే ఏదేదని చెప్తారని హైదరాబాద్ మీటింగ్కి వస్తే ఇవాళ కూడా ఇక్కడ అదే చెప్పారు. మీరు ఇది తప్పితే మీరు ప్రసంగం రాదని అందట. అడిగేవాడికి చెప్పేవాడు మేమంటే అంత లోకు అండి, విశ్వాసులకు లోకు, బయట వాళ్ళకు లోకు. వాళ్ళు జ్ఞాని కదండి, దేవుడిచ్చిన జ్ఞానం ఉంటుంది కదా. ఆయన అన్నాడట, అమ్మా కలకట్టాలో దేవుడు నీతో మాట్లాడాడు, ఆయన నువ్వు మారలేవు. మళ్ళీ చెన్నైలో నీతో మాట్లాడాడు, ఆయన నీకు బుద్ధి రాలా, అందుకే ఈసారి నువ్వు మారుతావేమోనని మళ్ళీ హైదరాబాద్లో కూడా మళ్ళీ నీతో. దేవుని స్తుతించడం మంచిది. మంచి పనులన్నిటిలో శ్రేష్టమైన మంచి పని. అయితే ఆ స్తుతించడం అనేది ఎలా, దాని విధానం ఎలాగా? అన్ని బాగున్నప్పుడు మనం స్తుతిస్తాం కదండి. 34వ కీర్తన మొదటి చరణంలో అంటాడు. చెప్పండి, 34వ కీర్తన మొదటి చరణం తీయకుండా చెప్పండి. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించేదను. ఎల్లప్పుడు యెహోవాను నేను ఇది స్తుతించే విధానం. ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించడం. ప్రతి పరిస్థితుల్లో కూడా, కేవలం మేలు కలిగినప్పుడే కాదు, కీడులో కూడా దేవుని స్తుతించాలి. లాభం వచ్చినప్పుడే కాదు, నీకు నష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాలి. ఇవాళ రిజల్ట్స్ వచ్చిన ఇంటర్మీడియట్ రిజల్ట్స్, ఇక్కడ పాస్ అయిన పిల్లలు ఎవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ తల్లి. మీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు, మీరు పాస్ అయ్యారు, చాలా సంతోషం. మీ ఇంట్లో కృతజ్ఞత కోటాలు తీసుకోండి. అందరూ భోజనాలు పెట్టండి. మమ్మల్ని పిలవండి, కానీ మేము రాము, మాకు దూరం కదా, బోధనడానికి రాలేం. కానీ ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఉన్నా కూడా చేయొస్తారు. మీరు కూడా కృతజ్ఞత కోటాలు పెట్టుకోండి. ఇది చాలా కష్టం కదా. పాస్టర్ గారికి ఎలాంటి ఫోన్లు వస్తాయి తెలుసా? అన్నయ్య ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి అన్నయ్య, మా అబ్బాయి డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు, 93 మార్కులు వచ్చినాయి, ఆడికి కాబట్టి ఆవిడకి వస్తాయి అన్నయ్య, మా ఇంట్లో కృతజ్ఞత కోటం పెట్టండి. ఇలాంటి ఫోన్లు వస్తాయి మా. కానీ ఎప్పుడైనా పాస్టర్ గారు మా అమ్మాయి ఇంటర్మీడియట్ దిగ్విజయంగా ఫెయిల్ అయింది, అది కాబట్టి ఎవరు ఫెయిల్ అవుతారు, మా ఇంట్లో కృతజ్ఞత కోటం పెట్టండి అని ఫోన్ ఇప్పటి వరకు ఏ పాస్టర్కి వచ్చి ఉంటుంది. మేము 4 అబ్బాయిలు, మాకు ఒకటి చెల్లి. మా చెల్లి 10th ఫెయిల్ అయింది. నేను నిజం చెప్తున్నాను, 10th ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే ఆదివారం మా నాన్నగారి చర్చిలో ఒక ప్రకటన చేశాను, నా ఒక్కగానొక్క ముద్దుల కుమార్తె 10th ఫెయిల్ అయింది కనుక రేపు బుధవారం మా ఇంట్లో కృతజ్ఞత కోట ఉంది, అందరు భోజనాలకు వచ్చాను. అన్నీ బాగున్నప్పుడు స్తుతించడం గొప్ప కాదు. కీడు వచ్చినప్పుడు దేవుని స్తుతించాల, నష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించాల, ఇబ్బందుల్లో కూడా దేవుని స్తుతించాలి. కానీ ఈ స్తుతి అనే అంశం చాలా పెద్దది. కానీ వాళ్ళ ఈ స్తుతి గురించిన ఒక అవుట్లైన్ మాత్రమే ఇస్తాం. ఎలాంటి స్తుతి దేవునికి ఇష్టమవుతుంది, ఎలాంటి స్తుతి కార్యాలు జరిగిస్తుందో తెలుసా? సమస్య వచ్చినప్పుడు దేవుని స్తుతించడం. యెహోషాపాతు గురించి ఎంతమంది తెలుసు? యెహోషాపాతు మీకు అందరు తెలుసు, తెలియకపోతే చదవండి. అది 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఉంటుంది ఆయన స్టోరీ. ఆయన మీద 3 శత్రువులు వస్తారు ఒకేసారి కట్టబెట్టుకొని. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తాడు, యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాడు. చేస్తే అప్పుడు దేవుడు అంటాడు, బాబు నువ్వు ఏం బాధపడకు, భయపడద్దు, నువ్వు వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడు అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? యెహోషాపాతు సైన్యాన్ని పెంచడానికి బదులు, ఆయుధాలు పెంచుకోవడానికి బదులుగా 70 మంది పాటలు పాడేవాడిని పిలుస్తాడు. నాలాంటి వాళ్ళని పిలిచి 70 మందిని యుద్ధ భూమిలో నిలబెడతాడు. నిలబెట్టి వాళ్ళకి చెప్తాడు, నేను మీకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు పాడండి, స్తుతించండి అంటాడు. ఎక్కడ? యుద్ధ భూమిలో. ఎదురుగా శత్రువులు ఉన్నారు, వాళ్ళ చేతులు ఆయుధాలు ఉన్నాయి, అక్కడ నిలబడి పాటలేంటి. కానీ అద్భుతం తెలుసా? అద్భుతం తెలుసా?
21వ వచనంలో ఉంటుంది అక్కడ, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా శత్రువు హతులైరి అని రాస్తుంది. హల్లెలూయా. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఏమర్థమైంది? యుద్ధ భూమిలో నిలబడి పాటలు స్తుతి అండి. యుద్ధ భూమిలో పాటలు స్తుతి శత్రువు మీద విజయాన్ని ఇచ్చినాయి. ఎలాంటి విజయం అంటే, కష్టపడకుండా, యుద్ధం చేయకుండా, చెమట చుక్క చిందించకుండా, ఆయుధాలు వాడకుండా వాళ్ళు విజయాన్ని పొందారు శత్రువు మీద. వీళ్ళు చూస్తుండగానే శత్రువులు హతులయ్యారట. ఎక్కడ స్థుతి చేయాలో తెలుసా? నువ్వు పోరాటం మధ్యలో నిలబడి స్థుతి చేయాలి. సమస్యల మధ్యలో, కష్టం మధ్యలో స్థుతి చేయాలి. ఎందుకంటే దేవుని పిల్లలు ఒక మాట జ్ఞాపకం ఉంచుకోవాలి, వాళ్ళ హృదయంలో ఉండాలి. నేను ఇది ప్రతి క్రైస్తవుడి నోట్లో ఉండాలని చెప్తాను. నేను మా సంఘంలో కంటత పెట్టించాను ఈ వాక్యం. ఎవరైనా నిలబడి తప్పని మాట చెప్తే మీకు గిఫ్ట్ ఇస్తాను నేను. రోమా 8:20 అని చెప్పండి. పాస్టర్లు కాదు, పర్సనల్ దీంట్లో పాల్గొనటానికి అనర్హులు. ఆ విశ్వాసం చెప్పండి. నా ₹1,00,000 ఐఫోన్ ఇచ్చేద్దాం అనుకున్నాను. ఎవరైనా లేచి చెప్తే ప్రభు స్తోత్రం, నా ఫోన్ నాకు మిగిలిపోయింది. ఇప్పుడు నేను మొదలెడితే చెప్పేస్తారు చూడండి, దేవుని ప్రేమించే వారికి అది అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని ప్రేమించే వారికి అన్ని మేలుగా సమకూడతాయండి. అంటే నీకు కీడులా కనిపించే పరిస్థితి వస్తే ఆ కీడును కూడా దేవుడు మేలుగా సమకూరుస్తాడు. హల్లెలూయా. మనకొచ్చే కష్టం, మనకొచ్చే శ్రమ దేవునికి తెలియకుండా రాదు. అందుకే యోహాను సువార్తలో ఉంటుంది, మీ శ్రమను, మీ దరిద్రతను నేను ఎరుగుతున్నాను. మనకొచ్చే శ్రమ, మనకొచ్చే కష్టం, మనకొచ్చే కీడు, మన నష్టం, మన సమస్య దేవునికి తెలుసు. ఏదో కారణం చేత అనుమతించబడుతుంది, పరీక్షకో శిక్షకో. మరి దానికోసం గోల పెడితే ఉపయోగం ఏముంది? అరిచి కేకలు పెడితే ఉపయోగం ఏముంది? ఏదైనా చిన్న బాధ కలగగానే సణిగేసి దేవుడి మీద గొడిగేసి గొడుగులు పాటలు పాడి దేవుని మందిరాన్ని మానేసి పాస్టర్ మీద అలిగి కొంతమంది భలే కథలు పడతారండి. ఊళ్ళల్లో మరీ దారుణం అండి. అది విశ్వాస ఇద్దరు విశ్వాసాలు కొట్టుకున్నాడు, గుడి మానేద్దామా? పాస్టర్ గారి మీద ఏదైనా గొడవ వస్తే గుడి మానేద్దాం. ఇంకా చిత్రం ఏంటంటే వాళ్ళ ఆయనతో గొడవ పడితే గుడి మానేద్దాం. గుడి ఏం చేసిందండి? ఎలా గొడవ అయిపోయింది. ప్రతి పరిస్థితిలో నీకు నష్టం వచ్చినప్పుడు దేవుని స్తుతించడం మొదలుపెట్టి, అలగటం కాదు. మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది. ఆమెకు ఒక గేదె ఉండేది. ఆ గేదె బాగా పాలు ఇచ్చేది, సంపాదన బాగుండేది ఆమెకి. ఒకరోజు పొద్దుటే లేచి చూడగానే అక్కడ ఆమె గేదె చనిపోయింది. చనిపోతే పొద్దుటే ఆమె ఒక పాట ప్రారంభం చేసింది. దేవుడో దేవుడా, పాట పల్లవి అదే. నువ్వే దేవుడు దేవుడో మాయదారి దేవుడా అని పల్లవి. నా గేదె మీద నీ కన్ను ఎందుకు పడింది దేవుడో దేవుడా మొదటి చరణం. పక్కింటి లక్ష్మి గారికి 3 గేదెలు ఉన్నాయి కదా దేవుడో దేవుడా ఇది 2వ చరణం. గేదె చచ్చిపోతేనే నీకు దేవుడి మీద పాటలు పాడేస్తుంది. మళ్ళీ దేవుడికి డైరెక్షన్, ప్రభా నాకు ఒక్క గేదె ఉంటే నా గేదె నేను చంపేసావు, పక్కన లక్ష్మి గారికి 3 గేదెలు ఉన్నాయి కదా, ఒకటి లేపేయచ్చు కదా అంటుంది. కష్టం వస్తే, చిన్న నష్టం వస్తే సణుగుడు పాటలు, గొడుగులు పాటలు. మగవాళ్ళు అయితే ఇంకొంచెం బలంగా, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావు. శ్రమలో కష్టంలో దేవుని స్తుతించడం, ఇది కీర్తనకారుడి అనుభవం అండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతిస్తాను, నిత్యం ఆయన కీర్తి అభ్యాసం చేయండి. నేను ప్రాక్టీస్ చేస్తున్నా, ఇది నేను ప్రాక్టీస్ చేస్తున్నా. కష్టం వచ్చినప్పుడు మూలగటం కాదు, ప్రభు ఆ శ్రమ తీసేయి, ఈ కష్టం తీసేయి. ఎందుకు తీస్తాడు? దేవుడు తెలుసు కదా. పర్పస్ఫుల్లీ ఏదో ప్రాబ్లం, ఏదో గాయం తగిలింది నీకు, కానీ అప్పుడు స్తుతించడం మొదలుపెట్టు. దేవుడు ఖచ్చితంగా 2 ఆశీర్వాదం ఇస్తాడు. యోబుకి ఏం జరిగింది? యోబుకి ఉన్నదంతా పోయింది. అంటాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. మొదటి మాట నేను ముగించేస్తాను. మొదటి మాట, ఏ మంచి పని ఏంటి? యెహోవాను స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? ప్రతి పరిస్థితులు, ఎల్లప్పుడూ. కష్టంలో ఎక్కువ స్తుతించండి, శ్రమంలో ఎక్కువ స్తుతించండి, నష్టంలో ఎక్కువ స్తుతించండి,
కీడులో ఎక్కువ స్తుతించండి. పోరాటం మధ్యలో, సమస్యల మధ్యలో నిలబడి దేవుని స్తుతులు చెల్లించండి. దేవుడు అద్భుతంగా విజయం ఇస్తాడు నీకు. నువ్వు చూస్తుండగానే నీ సమస్య ఎగిరిపోద్ది, నీ శత్రువు నిర్మూలమైపోతాడు, నీకు ఆటంకంగా ఉన్న పరిస్థితులు తొలగిపోతే అనుకూలమైపోతాయి. అది మంచి పని. యెహోవాను స్తుతించుట మంచిది. రెండో మాట, నేను రెఫరెన్స్లు చెప్పను. సొలొమోను దగ్గరికి శాపదేశపురాణి వచ్చింది. ఆమె వచ్చి ఒక రోజంతా ఆయన ఆ రాజప్రసాదంలో కూర్చుని ఆయన పరిపాలన విధానం అంతా చూసింది, ఆయన మాట్లాడే విధానం చూసింది. ఆ సాయంత్రం ఆమె ఎందుకు వచ్చింది తెలుసా? ఆయన ఎన్కౌంటర్ చేద్దామని వచ్చింది, ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని, తికమక పెట్టాలని వచ్చింది. కానీ కూర్చొని అంత చూసి సాయంత్రం ఆయన దగ్గర నుంచి వీడ్కోలు తీసుకునేటప్పుడు ఒక మాట అంటది, రాజా, నేను నీ గురించి చాలా విన్నాను. చాలా మంది సేవకులు నీ గురించి సొలొమోను ఇలాగా ఆయన గొప్పోడు అని జ్ఞానం అని చాలా చెప్పారు. చెప్తుంటే నేను అనుకున్నాను వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ నేను ఎక్కడికి వచ్చి పరిస్థితి చూసిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత, నీ మాటలు విన్న తర్వాత, నీ పరిపాలన విధానం చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది చాలా తక్కువ అని నాకు అర్థమవుతుంది అని ఒక మాట అంటది. నేనే ఒక్క రోజుకి ఇలా అయిపోతున్నానే నీ మాటలు విని. నీ సముఖంలో నిలిచి ప్రతి దినము నీ మాటలు వినిచుండు, నీ సేవకుల భాగ్యం మంచిది అంటది. హల్లెలూయా. ఒక్క రోజుకి ఎలా అయిపోతున్నా నేను? ప్రతిరోజు నీ మాటలు వింటున్నారు వీళ్ళు, నీ సేవకులు ఇక్కడ నీ సన్నిధిలో కూర్చున్న నీ సేవకులు, వాళ్ళ భాగ్యం ఎంత మంచిది. ఇవాళ మంచి పని ఏంటో, రెండో మంచి పని ఏంటో తెలుసు, ఆయన సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినడం మంచి పని. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎందుకు దేవుని సన్నిధికి ఎందుకు రావు? దేవుని సన్నిధి అంటే వాళ్ళ లోకమైపోయింది, లెక్కలేదంట. ఎందుకు విలువ తెలియట్లేదు దేవుని సన్నిధి. అది మంచి పని అని అర్థం కావట్లేదు. ఇవాళ ఆదివారం ఆరాధన అంటే 10 గంటల కంటే పాస్టర్ గారు మైక్ కట్టుకొని చూస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇలాగా పాట ఎత్తి దేవుణ్ణి స్తుతించుడి అంటుంటే ఒక ఆమె నల్లగా వస్తుంటుంది. మా ఊళ్ళో మరీ దారుణం, పైన హార్న్లు ఉంటాయి కదా, ప్రార్థన చేస్తుంటే అప్పుడు స్నానానికి వెళ్తారు వీళ్ళు. ఓహో, పాస్టర్ గారు స్టార్ట్ చేశారండి. ఎంత నిర్లక్ష్యం అండి దేవుని సన్నిధి అంటే. ఏమా గుడికి ఎందుకు రాలేదు? చుట్టాలు వచ్చారండి. చుట్టాలు వస్తే చుట్టాలు తీసుకొని రావాలి, చుట్టాలు వస్తే మానేత గుడి. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. అందుకే దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టి మీరు ఎందుకు శాపం తెచ్చుకుంటారు? ఇవాళ దేవుని సన్నిధిలో ఆశీర్వాదం తెలుసా? మళ్ళీ మనం పలుకులు బాగానే పలుకుతాం కదా. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది, దేవుని సన్నిధిలో సంతృప్తి ఉంది. ఇవన్నీ ఉన్నాయి నిజమే. కానీ ఏది వాటి పట్ల ఆసక్తి ఏది? అది మంచి పని అని మనకు అర్థమవుతుందా? ఇంత ఖర్చు పెట్టారా, ఇంత పబ్లిసిటీ చేశారా, ఎందుకు దేవుని సన్నిధిని అంటే నిర్లక్ష్యం. దేవుని సన్నిధిలో నిలబడడం మంచి పని. అది రెండో మాట, ఆయన మాటలు వినడం మంచి పని. దేవుని మాటలు వినాలి. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, ఆయన వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే. నేను చక్కగా పాడతాము, నువ్వు పలికితే నాకు మేలయ్యా. కానీ ఆ పలుకులు అంటానికి మాత్రం 1.5 గంట లేటుగా వస్తాను. కొంతమంది కరెక్ట్గా సందేశం టైంకి వస్తారు, కొంతమంది శివర్లు ఆశీర్వాదం టైంకి తలకేం చేస్తాడు ఈయన. ఎందుకంటే ఆశీర్వాదం మీదకి పోవాలి. ఎంత నిర్లక్ష్యం దేవుని సన్నిధి అంటే. ఆయన మాటలు వినడానికి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావా? ఆయన సన్నిధికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నావు. అది మంచి పని తెలుసా? అది నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. నువ్వు చేసే మంచి పని నీకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది, నీకు ఆశీర్వాదం కలిగిస్తుంది. దేవుని మాటలు వినడం మంచి పని. దేవుని వాక్యం వినడం, దేవుని మాటలు వినడం, అది నీకు ఆశీర్వాదం, నీకు క్షేమాన్ని కలిగిస్తుంది. దేవుని మాట, దేవుని మాటలు ఎన్ని రోజులు విన్నా బోరు కొట్టే కాదండి అవి. అందుకే నీ పెదవుల మీద 54వ కీర్తన, నీవు నరుల కంటే సుందరుడు అయినావు, నీ పెదవుల మీద ఏ రసం? దయారసం. దేవుని మాటలు దయగలిగిన మాటలు, కృప కలిగిన మాటలు. అందుకే ఒకసారి
ఆ శిష్యులతో యేసు ప్రభు అంటాడు, అందరు విడిచి వెళ్ళిపోతున్నారు, మీరు కూడా వెళ్ళిపోండి అంటే పేతురు ఏమంటాడు, ప్రభు నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. దేవుడు నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడు అండి ఆయన. ఆ మాటలు జీవము కలిగిన మాటలు, ఆ మాటలు దయ కలిగిన మాటలు. నీకు బోరు కొట్టే కాదు, విన్నాంగా మళ్ళీ వింటాం, నో. నిన్ను నడిపించేవి, నీకు ధైర్యం కలిగించేవి, నీకు ఆదరణ ఇచ్చేవి. అవి ఎన్నిసార్లు విన్నా, ఎంతసేపు విన్నా కూడా అవి నీకు క్షేమాన్ని కలిగించే మాటలు. అవి ఇద్దరు ఎంగేజ్మెంట్ అయిందట. ఎంగేజ్మెంట్ అయ్యి వాళ్ళు కలుసుకొని అప్పుడప్పుడు తిరుగుతూ ఉన్నారట కదా. ఇప్పుడు పెళ్ళి ఎంగేజ్మెంట్ అయితే పెద్ద తేడా ఉంటలేదు. ఈ పెళ్ళి నిర్ణయం అవగానే ముందే వీళ్ళు ఫోన్లు మాట్లాడేసుకోవడం, 10 గంటల చెవికి టేప్ వేసేసుకొని ఫోన్లు మాట్లాడేసుకోవడం. ఆ తర్వాత పెళ్లి కాకముందే ఈ ఫోటోగ్రాఫర్లు ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళిపోయి చెరువులు అమ్మటే, తుప్పలు అమ్మటే, చెట్లు అమ్మటే తీసుకెళ్ళి ఒకరి మీద ఒకరు తోసేసి వీళ్ళ మీద వీడియోలు, ప్రీ వెడ్డింగ్ షూట్లు అంట. ఇలాగే వీళ్ళిద్దరు కలుసుకొని అప్పుడప్పుడు కలుసుకుంటున్నారట. కలుసుకొని సరదాగా బయటికి వెళ్తున్నారు. ఈ కుర్రోడికి బుల్లెట్ ఉందంట. ఈ బుల్లెట్ మీద వెనకాల ఎక్కించుకొని తీసుకెళ్తా ఉన్నాడు. కనుక వెనకాల కూర్చొని ఆడవాళ్ళు ఏం చేస్తారు, మీ ఆయన వెనకాల కూర్చొని బండి మీద నువ్వేం చేస్తావు, ఇలా కూర్చొని, ఇలా పక్కకు కూర్చొని ఇలాగా ముఖం ఇలాగ ముందుకు చెప్తే కరెక్ట్గా ఏమవుతుంది, ఆయన శివ వస్తుంది. ఇక నువ్వు వాగుతూనే ఉంటావు నువ్వు. అందుకే యాక్సిడెంట్లు అయిపోతాయి. వీళ్ళకేమో కరెక్ట్ డైరెక్షన్ తెలియదు. తెగ మాట్లాడేస్తుందంటే అప్పుడు ఎలా ఉంటాయంటే తీయగా ఉంటాయి. అయ్యికి మాటలు తీయగా ఉంటాయి. అయితే ఈ బుల్లెట్ కదా, బుల్లెట్ సార్లు డొక అంటే వినపట్లేదండి మాట. లాభం లేదని షోరూమ్కి వెళ్ళి బుల్లెట్ ఇచ్చేసి కైనటిక్ హోండా తెచ్చుకున్నాడు టైగర్. ఇప్పుడు వెనకాల కూర్చొని మాట్లాడుతుంటే వాటికి వెనక ఒక పేరు పెట్టారండి, మంచి పేరు, స్వీట్ నథింగ్స్ అంట. తీయగా ఉంటాం కానీ ఏముంటుంది ఆ మాటలు. శుభ్రంగా హాయిగా వినపడుతుంది, బాగుంది. పెళ్ళి అయిపోయింది వీళ్ళకి. పెళ్ళి అయ్యాక 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ షోరూమ్కి వెళ్ళి మళ్ళీ బుల్లెట్ తెచ్చుకున్నాడు సార్. అండ్ 3 నెలలకి స్వీట్ ఏమైపోయింది, అది తీపి అంత ఏమైపోయింది. మనుషుల మాటలు బోరు కొడతాయి తెలుసా. ఇది చాలా బాగా మాట్లాడుతున్నాడు అన్న వ్యక్తితో స్నేహం చేయండి. కొన్ని రోజులైన తర్వాత ఆ మాటలు మీకు బాగుండవు. కానీ దేవుని మాటలు ఎప్పుడు తాజాగా ఉంటాయి. హల్లెలూయా. ఎప్పుడు మేలు కలిగిస్తాయి, ఎప్పుడు ఆదరణ ఇస్తాయి, ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాయి. ఎప్పుడు ఆ మాటల్లో దయ ఉంటుంది, కనికరం ఉంటుంది, కరుణ ఉంటుంది దేవుని మాటలు. రెండో మాట, దేవుని సన్నిధిలో నిలబడటం, దేవుని వాక్యం వినడం. రెండవ తిమోతీయుల పత్రిక 2వ అధ్యాయం. తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం మొదటి వచనం మనకు పరిచయమైన వాక్యమే. మొదటి 2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. 3వ వచనం, ఇది మంచిది. గట్టిగా చెప్పండి, ఇది మంచిది. చెప్పండి అమ్మా, ఇది తలపైగా. 3వ మంచి మాట ముగించేస్తున్నా. ముచ్చటగా 3 మాటలు చాలా ఉన్నాయి మంచి పనులు. ప్రార్థన చేయడం మంచి పని అండి. ఎవరి కోసం? నీ కోసం మాత్రమే కాదు, నీ కోసం చేసుకో, మంచిదే. ప్రభువా నన్ను దీవించు, నా గొడ్డును దీవించు, నా బర్రెని దీవించు, నా పిల్లని దీవించు, నా కొడుకుని దీవించు. ఎంతసేపు ప్రభు నన్ను దీవించు, నాకు బండి లేదు, నా కారు లేదు, కారు, నా బిల్డింగ్ ఒక ఫ్లోర్ ఉంది, ఇంకో ఫ్లోర్ వేసి, మా అమ్మాయికి ఏమో అమెరికా సంబంధం ఇవ్వు, మా వాడికి ఏమో సాఫ్ట్వేర్ జాబ్ ఇవ్వు. ఎంతసేపు నన్ను దీవించిన. నాన్నగారు చెప్పేవాళ్ళు, దయచేయి ప్రార్థనలు అంటే, ప్రభు దయచేయి అన్ని దయచేసి. అలాగే ఇక నీకు ఖాళీ ఉండదు కాబట్టి నువ్వు బయటికి దయచేయి అంటారు. నన్నే దీవించు.
ఎంత ఎంత డేంజరస్ ప్రార్థన అండి. ఇప్పుడు ప్రభా నేను పాస్ అవ్వాలని ప్రార్థన చేయడం తప్పు కాదు, నేనే పాస్ అవ్వాలంటే డేంజర్ ప్రార్థన కదా. అందుకే ఆటోల మీద ఉంటుంది కదా, అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి అంటే నేను బాగుండాలి, పక్కోళ్ళు కూడా. కరోనా నేర్పింది ఈ పాఠం ఎక్కువ కదా. అంతకుముందు పక్కోడి గురించి ఆలోచన, కరోనాలో మాత్రం ప్రభా నాకు జలుబు రాకూడదు, నాకంటే ముందు పక్కోడికి జలుబు రాడు, తుమ్మితే నాకు కరోనా వస్తుంది. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. కానీ ఎంత అద్భుతమైన మాట అంటే, ఆ మొదటి వచ్చిన ప్రారంభం మీరు చూసారా, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ప్రార్థన చేయాలి వాళ్ళు. ఇదేంటండి లింక్ చూసారా మీరు? ప్రార్థన ఎందుకు చేయాలంటే మనం నెమ్మదిగా బ్రతకాలి అంటే, మనం సంపూర్ణ భక్తి కలిగి మాన్యతతో ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలట. చేస్తున్నారా మీరు ప్రార్థన? ఇతరుల కొరకు చేస్తున్నారా? మీకోసం మాత్రమే కాదమ్మా, మీకోసం చేసుకోండి తప్పేంగా. ఇతరుల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలి. అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ విశ్వాసుల కొరకు ప్రార్థన, నీ పాస్టర్ కోసం ప్రార్థన చేయాలి, నీ సంఘం కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, దేశం కోసం ప్రార్థన చేయాలి. ఇది మంచిది, ఈ పని మంచిది. దీని ద్వారా దొరికే లాభం ఏంటో తెలుసా? నువ్వు సుఖంగా ఉంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు. నేను ఒక మాట చెప్పనా, ఇటు చూడండి, మాట చెప్పనా, నువ్వు బాగున్నావు అంటే, నువ్వు ఆశీర్వదించబడుతున్నావు అంటే కేవలం నువ్వు చేసే ప్రార్థన మాత్రమే కాదు, నీ కోసం ఎవరో ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్. అందుకే నువ్వు చేయాల్సిందేంటో తెలుసు, నువ్వు ఇతరుల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన. ఇవాళ దేశంలో పరిస్థితులు మీరు చూస్తున్నారు, అధికారులు దారుణంగా తయారైపోతున్నారు, బలహీనల మీద పడి దోచుకుంటున్నారు, వాగ్దానాలు ఇచ్చి సీట్లు ఎక్కి పైన కూర్చొని పరిపాలకులుగా ఉండి అభివృద్ధిని మరిచిపోయి ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ప్రజలని సమస్యలని పక్కకు దారి మళ్లించడానికి ఏదో మతం పేరుతో గొడవలు సృష్టించి మనుషుల మధ్యలో ప్రజలందరినీ అందులో దోసేసి వీళ్ళు మాత్రం వాళ్ళ ఆస్తులు సంపాదించుకుంటున్నారు. దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇవాళ ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల పరిస్థితులు మారట్లా. సీట్లు ఎక్కేటప్పుడు ఎలక్షన్లప్పుడు ఎన్ని వాగ్దానాలు, అసాధ్యమని తెలిసిన వాగ్దానాలు ఇస్తారు. పైకి ఎక్కిన తర్వాత ఏమీ చేయరు. ఎందుకు చేయట్లేదంటే అప్పుడు అనుకున్నాం కానీ ఇప్పుడు కాదనిపిస్తుంది మాకు అంటారు. ఎంత సింపుల్ అండి. ఇవాళ అభివృద్ధి మరవబడుతుంది, ఇవాళ బలహీనలు దోచుకోబడుతున్నారు. అందుకే అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలా, వాళ్ళు నిస్వార్థంగా పనిచేసేటట్టు వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా. ఈ మధ్య చాలా చాలా బాగా బర్నింగ్ టాపిక్ మీకు తెలుసు అనుకుంటాను. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నియోజకవర్గంలో ఒక దళిత వాడలో జరిగిన ఒక గొడవ. డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ రఘురామకృష్ణరాజు గారు వారు అక్కడికి ఏదో వెళ్ళడం, ఏదో గొడవ జరగడం, ఆయన మీద దాడి చేశారని చెప్పి దాన్ని క్రైస్తవులు చేసిన దాడిగా దాన్ని బయటికి తెచ్చి, ఇగో క్రైస్తవులు మా మీద దాడి చేశారు కాబట్టి మేము క్రైస్తవులు అంత చూస్తామని 113 మందిరాలకు పర్మిషన్ లేవని ఆయన ఆ నోటీసులు ఇప్పించాడు. ఆయన ఈ చర్చిలు కూలగొడతామని. ఇంకా గొడవ రగులుతూనే ఉంది. ఇంకా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, తొక్కేయబడుతున్నారు, బలహీనులు తొక్కేయబడుతున్నారు, అణగద్రొక్కబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయొద్దా? ఇక చాలా స్థలాల్లో సువార్త ప్రకటన జరగట్లా. ఇవాళ దేవుని స్తోత్రం, ఇక్కడ మనం బహిరంగంగా ఇలాగా సభ పెట్టుకోవడానికి ఇంకా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ చాలా రాష్ట్రాల్లో, చాలా స్థలాల్లో బహిరంగ సభలు లేవు. ఇవాళ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో సువార్త ప్రకటన పత్రికలు పంచడానికి వెళ్తే దాడులు చేస్తున్నారు. ఒక టీంని బస్సులో వెళ్తే రాళ్ళు తీసుకొని దుర్మార్గంగా దాడి చేసి బస్సు అంతా పగలగొట్టి మనుషుల్ని డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు. ఏం తప్పు చేశారండి? దేవుడు మాకు ఏం మేలు చేశాడు? ఏ సువార్త ద్వారా మేము రక్షించబడము, ఆ సువార్తను మేము ప్రకటిస్తున్నాం. రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. మనకిష్టం వచ్చిన
మత విశ్వాసాన్ని మనం అవలంబించవచ్చు. మనం అవలంబించే విశ్వాసాన్ని ప్రకటన చేసుకోవచ్చు అని రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది. హక్కులు కాలరాయబడుతున్నాయి, న్యాయం దొరకట్లా. ఇవాళ క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే మనకున్న రిజర్వేషన్ లాగేసుకుంటారట. మతానికి కులానికి ఏం సంబంధం? అన్యాయం జరుగుతుంది. న్యాయస్థానాల్లో మనకి న్యాయం దొరకట్లా, బలహీనలకు న్యాయం దొరకట్లా, మనకు అధికారం లేదు. ప్రార్థన చేయొద్దా? దీనికి అన్నిటికీ ఒకటే సమాధానం, ప్రార్థనే. ప్రార్థన. 74 కీర్తన జ్ఞాపకం చేస్తాను. 74 కీర్తనలు ఆసాపు రాస్తాడు. మొదటి భాగంలో 11, 12 చరణాల వరకు, ప్రభువా ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు నాయన. మొర్ర పెడతాడండి, వేదనతో మొర్ర పెడ. ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు? చూస్తున్నావా నువ్వు? అన్ని అల్లరి చేస్తున్నారు. వాళ్ళు మందిరాల్లోకి వచ్చేసారు, ఆరాధనలో డిస్టర్బ్ చేస్తున్నారు, మందిరాలు కూలుస్తున్నారు. భయపడుతున్నావు నాయన, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళు నిష్కారణంగా మా మీద నిందలేస్తున్నారు అని 11, 12 చరణాలు రాసి ఆ తర్వాత అంటాడు, ఒక ధైర్యం కలిగే మాట అంటాడు, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజే ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేసేవాడు ఆయనే అని రాస్తాడు. హల్లెలూయా. ఇవాళ ఆసాపు మొర్ర మన హృదయాల నుంచి రావాలి. ప్రభువా లే, నువ్వు మా రాజువు కదా. ఇప్పుడు కాదు, పురాతన కాలం నుంచి నువ్వు మా రాజువి, మాకు రక్షణ కలుగు చేసేది నీవే. ప్రార్థన. అధికారుల కొరకు, రాజుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలా? ఇవాళ అధికారులు స్వార్థపరులైపోయారు. అధికారులు న్యాయ విచక్షణ కోల్పోయారు. వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు మర్చిపోయారు. మనకు అన్యాయం జరుగుతుంది. అలాంటి నాయకుల కోసం మనం ప్రార్థన చేయాలా? అవసరతలో ఉన్న కొరకు ప్రార్థన చేయాలా? మనుషులందరూ రక్షించబడాలని దేవుని చిత్తం. రక్షించబడిన మనుషుల కొరకు ప్రార్థన చేయాలా? ప్రయత్నం చేయాలా? ఈ రాత్రి ప్రార్థన చేయండి. మీరు ఎవరినొకరిని టార్గెట్ పెట్టుకోండి. సభలు జరుగుతున్నాయి, మీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ని పిలవండి. ఇదిగో పాటలు పాడుతున్నాడు, ఒక ఆయన వచ్చాడు, మాకు మంచి ఏదో కారణం చెప్పి పిలవండి. ఒక పాట ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది మంచిది, ఇది మంచిది. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అంత మంచిదండి. నాకు 8 యాక్సిడెంట్లు అయినాయి ఇప్పటివరకు. అంటే కొంచెం కన్సిడరబుల్ యాక్సిడెంట్స్, చిన్న చాలా అయినాయిలేండి, అవి లెక్కలోకి రావు. ఒక యాక్సిడెంట్లో మేము ముందు వెళ్తున్న లారీని మా కారు గుద్దేస్తే, నేను కారులో, ఇన్నోవా కారు, అది ఈ సీట్ ఇలా వెనక్కి వేసుకొని పడుకున్నాను. మా నిద్రంతా కారులోనే. రాత్రిపూట భయంకరమైన ప్రయాణాలు, అలసిపోతాం. ఇలాగ కారు ఎక్కగానే 5 నిమిషాలు నిద్రపోతాం. తర్వాత డ్రైవర్ లేపి అన్న వచ్చేసిందంటే లేస్తాం. అంతే. మధ్యలో ఏం జరిగినా మాకు తెలియదు. ముందెళ్ళి కొట్టేస్తే ఆ కారు ముందు భాగం అంతా ఇలాగ వచ్చేసింది, క్రష్ అయిపోయి ముందుకు వచ్చేసింది. బ్యాటరీలు పగిలిపోయినాయి, యాసిడ్ బయటకు వచ్చింది, మొత్తం ఈ భాగం అంతా రేకులన్నీ ఇలా వచ్చేసింది. నేను పడుకొని ఉన్నాను. నేను ఏ షేప్లో పడుకున్నానో ఆ షేప్లో ఆగిపోయింది అది. దేవుడు లోపల ఉన్న మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచాడు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఇన్నోవా కారు తిరగబడిపోయింది, గాలిలో లేచి ఎల్లకెళ్ళ పడింది. కార్లు మళ్ళీ పనికిరాలా, మీరు నమ్ముతారా? స్క్రాప్ కేసేసాం, రిపేర్ అవ్వాల కార్లు. కానీ దేవుడు మమ్మల్ని ఏ గాయాలు లేకుండా, మేము స్క్రాప్ అయిపోకుండా మమ్మల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. ఆయన పని చేయాలని. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది చిన్న పిల్లలు వాళ్ళ తల్లుల్ని ఆ విషయం తెలిసి, అమ్మ అంకుల్కి ఎలా ఉంది, అమ్మ అంకుల్కి ఎలా ఉంది, ఏడ్చారు పిల్లలు. పిల్లలు ప్రార్థన చేస్తారండి. తల్లులు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్తారు, అన్నయ్య మా కుటుంబ ప్రార్థనలో మా పిల్లల ముందు స్టీవెన్ అంకుల్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేసిన తర్వాత మా కోసం చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రార్థన కదా ఈరోజు వలయంలాగా నన్ను కాపాడుతుంది. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం ఎంత మంచిది, ఎంత క్షేమం అది. కనుక రాత్రి ఒక మంచి పని చేద్దాం. మంచి పని చేయడానికి మనం సిద్ధపరుచుకుందాం. దేవుని స్తుతించడం, ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించడం, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిని గౌరవించడం, దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపించడం,
అబ్బా నీ మాటలు ఎంత మధురం, పాడటమే కాదు ఎంత మధురం, అబ్బా పాటలు పాడటం కాదు, ఆ వాక్యం వినడానికి ఆతురపడాలా. అంతేకాదు ప్రార్థన చేయడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మూడో మంచి పని చేద్దామా? దయచేసి అందరూ లేచి నిలబడండి. కింద ఉన్న వాళ్ళు మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ దేవుని పిల్లలకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిస్థితుల గురించి, మన రాజుల గురించి, అధికారుల గురించి మనం ప్రార్థన చేసే ప్రయత్నం చేద్దాం. భయంకరమైన పరిస్థితులు ఈ దినాల్లో మరి దేవుని పిల్లలకు సంభవిస్తున్నాయి. క్రైస్తవులు భయానక వాతావరణంలో బ్రతుకుతున్నారు. ఇవాళ మనుషులందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి తెలుసా? దేవుని పిల్లలకు ధైర్యం కలగాలని ప్రార్థన చేయాలి. అంతేకాదు మంచి పరిపాలన కొరకు మనం ప్రార్థన చేయాలి. పిల్లలు కూర్చో కూర్చో, ఎవరు కదలదు. చివరి 5 నిమిషాలు ఎవరు కదలదు. దయచేసి అందరు భారంతో ప్రార్థన చేయండి. మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం, కానీ అనేక ప్రాంతాలు మన సహోదరులు, విశ్వాసులైన మన సహోదరులు కష్టాల్లో ఉన్నారమ్మా, బాధల్లో ఉన్నారు. కొంతమంది సేవకులు చెరసాలలో వేయబడ్డారు, తప్పుడు కేసులు పెట్టబడి వాళ్ళు చెరసాలలో మగ్గిపోతున్నారు. కొంతమంది చంపబడ్డారు. మతోన్మాదుల కళ్ళు తెరవబడాలి. మనం బలహీనలమని, ప్రతీకారం చేయలేమని మన మీద నిష్కారణంగా దాడులు చేస్తున్నారు, నిందలు వేస్తున్నారు. మనం మంచిని ప్రకటిస్తుంటే మతబోధ అంటున్నారు. మనం సేవలు చేస్తూ ఉంటే, విద్య వైద్యం సేవలు అందిస్తూ ఉంటే దాని ప్రలోభాలు అంటున్నారు. ఓ న్యాయాధిపతి లేము నాయన, ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు? మా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు నువ్వే కదా, మాకు రక్షణ కలిగి చేసే దేవుడు నువ్వే కదా. ఆకివిడి లాంటి అనేక ప్రాంతాల్లో నాయనా నీ పిల్లలు, నీ సేవకులు బాధలో ఉన్నారు ప్రభా. 113 సంఘాల కాపురులు మీ మందిరాలు కూల్చేస్తామంటే వాళ్ళు తిండి మానేసి వేడుస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ సేవకులు ధైర్యం ఇవ్వండి. నీ సేవకుల క్షేమాన్ని బట్టి సంతోషించే దేవుడవు నీవు నాయన. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. మంచి పరిపాలన కొరకు ప్రార్థన చేద్దాం. మన అధికారులకు మారు మనసు కలిగేలా ప్రార్థన చేద్దాం. ఆస్తులు శాశ్వతం కాదని, బలహీనలు దోచుకొని తింటే దేవుడు ప్రతీకారం చేస్తాడని వాళ్ళకి తెలిసేలా ప్రార్థన చేద్దాం. ప్రభువా కనికరించు. మనుషులందరూ రక్షించబడాలా ప్రార్థన చేద్దాం. అక్కర్లో అవసరతలో ఉన్నవారు, ఆయన పరిచయం చేస్తున్న వారి కొరకు, నీ సంఘ కాపరి కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రభువా ఈ రాత్రి మా రాజువు నీవు, న్యాయాధిపతివు నీవు, దాని ఇది మంచిదని చెప్పావు. నువ్వు మంచి పని చేస్తున్నావు నాయనా. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి, నీ ప్రజలను ధైర్యంతో బ్రతకనివ్వండి. సువార్త అందరి ప్రాంతాలకు వెళ్ళడానికి ద్వారాలు తెరవండి. నీ పిల్లలకు వ్యతిరేకంగా చేయబడుతున్న ప్రతి ఆలోచన, వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం నిర్వీర్యమైపోవును గాక. మతోన్మాదుల కళ్ళు తెరవబడును గాక. మేము బలహీనులమని మా మీద శలరేగిపోయి మమ్మల్ని అడగద్రొక్క చూస్తున్న వారికి మా పక్షాన ఉన్న నీవేంటో, నీ బలమేంటో అర్థమవును గాక. అయ్యా గొప్ప ఉజ్జీవాన్ని మేము కోరుకుంటున్నాం, సహాయం చేయమని. రేపు వెళ్ళిన పరిచర్యలో అనేక మంది నీ వైపు తిప్పబడడానికి సహాయం చేయండి. అనేకుల రక్షణార్థం ఈ కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి.